హలో ఎవరీవన్, దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటీ జాబ్స్. గాయస్, మనకి ఈరోజు చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు చాలా చక్కటి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అండి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా సంబంధించి వీళ్ళు కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి మనకు వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారండి. దీంతో వచ్చేసి మనకు మేల్ ఆర్ ఫిమేల్, సో బోత్ ఎవరైనా కూడా చాలా చక్కగా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అని కూడా మనకు చెప్తున్నారండి. దీంట్లో వచ్చేసి మనకు క్రెడిట్ కార్డ్ సేల్స్ సంబంధించి మనకైతే వర్క్ అయితే మనం చేయాల్సి ఉంటుందని కూడా వీళ్ళు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు శాలరీ విషయానికి వస్తే మనకు 20,000 నుంచి 23,000 వరకు వీళ్ళైతే మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా మనకు ఇన్సెంటివ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా మనకు కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే తెలుగులో చాలా చక్కగా మాట్లాడగలగాలి, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా మనం మేనేజ్ చేస్తే సరిపోతుందని వీళ్ళు తెలియజేస్తున్నారండి. సో కొన్ని లొకేషన్స్ ఇచ్చారండి, నేను ఆ లొకేషన్స్ 1 by 1 మీకు చెప్తూ వస్తాను. సో లొకేషన్స్ వచ్చేసి కడప, పొద్దుటూరు, గుంటూరు, ఒంగోలు, భీమవరం, ఏలూరు, వైజాగ్, పలాస, హైదరాబాదు, అదేవిధంగా కరీంనగర్, కమ్మారెడ్డి అండి. సో వీళ్ళు వచ్చేసి మనకు ఈ లొకేషన్కి సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అండి. నేను క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు ఎనీ అంటే ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అండి. అంటే నాకు తెలిసి వీళ్ళు ఇంటర్మీడియట్ ఇచ్చారు, కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకన్నా గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకుంటే వాళ్ళకి వచ్చే అవకాశాలు అయితే 100% ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో దీంతో పాటుగా నేను హెచ్ఆర్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తానండి. సో సుమప్రియ హెచ్ఆర్ నెంబరు. సో మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే సుమప్రియ మీరు కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని మీరు ఈ జాబ్లోకి వెళ్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.